ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, ట్రిబుల్2 ఆర్గనైజర్ ప్రదీప్ సార్కి, ఇప్పుడు స్పీచ్ మారదాన్ ఆర్గనైజర్ దుర్గా కుమారి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను గోల్ సెట్టింగ్ చెప్పడానికి వచ్చానండి. ఈరోజు గోల్ సెట్టింగ్ అంటే ఏం చెప్పాలి అని నేను ఆలోచించాను. ప్రతి మనిషికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాము అనుకున్న ప్రతి మనిషికి గోల్ సెట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పారాడే పాపాయి దగ్గర నుంచి, పారాడే పాపాయికి ఏం గోల్ సెట్టింగ్ అంటారా? ఎదురుగుండా వస్తువులన్నీ కిందకి దించేయాలని, తోసేసేయాలని పరుగులు పెట్టేస్తూ ఉంటుంది. దాని గోల్ సెట్టింగ్ అదనమాట. అట్లాగే ప్రతి మనిషికి గోల్ సెట్టింగ్ ఉంటుంది. ఆ గోల్ సెట్టింగ్ ని మనము ఎలా మంచి నేను అంటే స్మార్ట్ గోల్ అంటే మనము ఒక 10 గోల్స్ పెట్టేసేసుకుని కన్ఫ్యూజన్ అయిపోయి మనం ఏది చేయలేకుండా ఉండటం కన్నా ఒక గోల్ ని మనం సెట్ చేసుకుంటూ ఇంకో గోల్కి అట్లా మనము రీచ్ అవ్వాలన్నమాట. అది ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలంటే స్మార్ట్ గోల్ ఒక 5 పాయింట్స్ కావాలి మనకి. ఏంటంటే ఫస్ట్ స్పెసిఫిక్, మనం ఏ గోల్ అనుకుంటున్నామో అది కరెక్ట్ గా మనకి తెలియాలి. అది ఏంటంటే ఇప్పుడు మనకి మహాభారతం అందరూ తెలుసు కదా. ద్రోణాచార్యుడు కౌరవుల్ని పాండవుల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఒక టెస్ట్ పెడదామని చెప్తాడనమాట. నాకు ఆ పక్షి కన్ను కొట్టాలి అని చెప్పి ఒక చెట్లు ఎక్కిస్తాడు అందరిని, ఒక్కొక్కళ్ళని. నీకేం కనపడుతుందిరా అని అడుగుతాడు. అంటే వాడు మెరుపులు కనపడుతున్నాయనో లేకపోతే చెట్లు కనపడుతున్నాయని చెప్తే వాడిని తింటాడు. అట్లా అందరూ ఏదో ఒకటి చెప్తారు. అంటే చెట్లు కనపడుతున్నాయని, పూలు కనపడుతున్నాయని, ఆకులు కనపడుతున్నాయని చెప్తారు. కానీ ఒక్క అర్జునుడు మాత్రం పక్షి కన్ను కనపడుతుంది అని చెప్తాడన్నమాట. అంటే ఆ లక్ష్యం అర్జునుడికి అది కరెక్ట్ గా దాన్నే ఫోకస్ చేశాడు. అట్లాగే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అదే ఫోకస్ చేయాలి. అది ఏంటన్నది మనకి పక్కాగా తెలుసుండాలి. 2 మెజరబుల్ అంటే మనం ఆ గోల్ సెట్ చేసుకుని మనం దానిలోకి వెళ్ళే దారిలో మనము ఎక్కడున్నాం, మనం రీచ్ అయ్యే దారిలో మనము ఎక్కడున్నాం, మనం దగ్గరలో ఉన్నామా, దూరంగా ఉన్నామా, మనం ఇంకా దానికి దగ్గరగా వెళ్ళటానికి ఇంకా ఏం చేయాలి మనము అన్నది మెజరబుల్ ఉండాలి. దానికి చిన్నది చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి దుర్గా కుమారి గారు, జయభారతి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఒక గేమ్ ఆడుతున్నారు అనుకుందాము. అంటే మామూలుగా షటిల్ కానీ లేకపోతే ఈ క్యారమ్స్ కానీ ఏదో ఒకటి సంథింగ్ ఆడుతున్నారు. ఇద్దరు మామూలుగా ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమన్నా ఎఫెక్ట్ పెట్టాలా? ఎవరికి పాయింట్స్ రాలా. ఇద్దరు మామూలుగా ఆడుతున్నారు. ఏమన్నా ఎఫెక్ట్ పెడుతున్నారా? న్యాచురల్ గా జరిగిపోతుంది, ఏం ఎఫెక్ట్ లేదు. కానీ ఎవరికో ఒక్కళ్ళకి పాయింట్ వచ్చింది. అప్పుడు రెండో వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు పెట్టాలా ఎఫెక్ట్, ఒక్కళ్ళే పెట్టాలా? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? జయభర్తి గారు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు గేమ్ ఆడుతున్నారు, ఒక్కళ్ళకి పాయింట్ వచ్చింది. అప్పుడు ఇద్దరు పెట్టాలి కదా ఎఫెక్ట్. ఎట్లా అంటారా? ఇద్దరు పెట్టాలి. 1 పాయింట్ వచ్చిన వాళ్ళేమో ఆ పాయింట్ నిలబెట్టుకుని ఇంకా పైకి వెళ్ళటానికి, అసలు పాయింట్ రాని వాళ్ళు ఇంకో పాయింట్ రావటం కోసం ఇద్దరు ఎఫెక్ట్ పెట్టాలి. అలా ఏంటంటే తక్కువలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనం మెజరబుల్ చెప్తున్నాం, మనం తక్కువలో ఉన్నాము, దానికి వెళ్ళటానికి మనం ఎఫెక్ట్ పెట్టాలి. మనం ఎంత ఎఫెక్ట్ పెడితే మనం అంతా దాన్ని రీచ్ అవుతాం అనమాట. అట్లాగే మూడోది ఏంటి అచీవబుల్ అంటే మనకి కొండకి నాగలెత్తుతారంటారు కదా. రైతు ఉన్నాడు, నాగలంటే ఏంటి? వ్యవసాయం చేస్తారు, ఏంటి? భూమిలో దున్నటానికి, అంతేకాని కొండను దున్నటానికి కదా ఉపయోగం ఉండదు. మనం సాధించలేనివి మనం గోల్గా పెట్టుకోకూడదు. మనం సాధించగలము, అచీవబుల్ అనుకున్నవే పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒక కథ చెప్తాను. ఒక అతనికి ఆర్మీలో సిపాయిగా జాయిన్ అవ్వాలని, అదే సోల్జర్ గా జాయిన్ అవ్వాలని ఒక ఎయిమ్ ఉంటుంది. ఎయిమ్ ఉన్నప్పుడు అతను అంత ఎఫర్ట్ పెట్టాడు. ఏమని? తను రన్నింగ్ చేశాడు, అంత బాడీ ఫిట్ గా ఉంచాడు, దానికి కావాల్సిన అన్ని రాశాడు అనమాట. రాసి వెళ్ళినాక ఏమైందంటే సంథింగ్ అంతా సెలెక్ట్ అయ్యాడు, కానీ హైట్ లో పోయింది అతనికి. హైట్ సరిపడే హైట్ లేదు. హైట్ లేనప్పుడు మనం అదే పట్టుకుని నేను మళ్ళీ చేస్తానంటే ఉపయోగం ఏం లేదు కదా. అతను మళ్ళీ తన గోల్ ని కొంచెం మార్చుకోవచ్చు. ఎట్లా? ఏంటంటే నీకు ఆర్మీలోనే చేయాలని ఉంది, ఆర్మీలోనే చేయాలన్నప్పుడు డాక్టర్ చదివి డాక్టర్గా అవ్వచ్చు, ఇంజనీర్ చదివి ఆర్మీలో డాక్టర్ అవ్వచ్చు సేవ చేయటానికి, ఇంజనీరింగ్ చదివి యుద్ధ విమానాలు మనము అది మెకానికల్ ఇంజనీర్ చదివి అటు వెళ్ళొచ్చు. అట్లా మనం ఏంటంటే మనం చేయగలిగినయే చేయాలి. మనం అచీవ్ చేయగలము అనుకున్న దాన్నే మనం గోల్గా పెట్టుకుని రీచ్ అవటానికి ప్రయత్నించాలన్నమాట. తర్వాత రెలవెంట్ అంటే ఏంటంటే అది అసలు ఎందుకు మనం గోల్ పెట్టుకున్నాం అది మనకు తెలియాలి. ఆ గోల్ వల్ల మనకేంటి ఉపయోగం,
మనకి మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి రావాలని కదా మనం అనుకున్నాం. దానికి మనకు ఉపయోగపడుతుందా లేదా ఈ గోల్ వలన అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి టైం బాండ్ అనమాట. టైం బాండ్ అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాక, ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు ఒక పిల్లాడు, ఆ టైం కనుక మనం ఆ టైంలో కనుక అతనికి ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. ఆ ఎగ్జామ్ రాయాలంటే 2-3 సార్లు రాయాలి, తర్వాత ఏజ్ లిమిట్. ఆ ఏజ్ లిమిట్ దాటిపోతే ఏమవుతుంది, అది ఒక డ్రీమ్ అయిపోతుంది, అతను సాధించలేడు. ఆ ఏజ్ అంటే మనం ఆ టైంలోనే మనం మన గోల్ రీచ్ అవటానికి మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడు ఈ 5 పాయింట్స్ మనం గోల్ సెట్టింగ్ లో పెట్టుకుని మనం మూవ్ అయితే మనం అనుకున్నది సాధిస్తాం అనమాట. ఈ పెట్టేసుకోగానే మనం అనుకోగానే సాధించేస్తామా అంటే అవ్వదు. చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి తాబేలు కుందేలు కదా మీ అందరికి తెలుసు కదా. అసలు తాబేలు కుందేలతో పోటీ పడటానికే ఛాలెంజ్ తీసుకోవడమే సగం విజయం వచ్చేసినట్టు. కానీ అక్కడ మనము రెండు పాయింట్లు చెప్తారు అందరు. ఏంటి, రిలాక్స్ అవ్వకూడదు మనము, ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అంటే మన ప్రయత్నంలో రిలాక్సేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఒక పిల్లాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాము. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు. వాడు కొంచెం రిలాక్స్ అయితే ఇంకొకటి ఓవర్కమ్ చేసేస్తాడు. రిలాక్స్ అవ్వకూడదు. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఏమని, నేనే ఫస్ట్ వస్తున్నా కదా, నేనే వస్తాను, నేనే గెలుస్తాను. ఎప్పుడు నేను గెలవాలి అనుకోవాలి, కానీ నేనే గెలుస్తాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు పెట్టుకోకూడదు అనమాట. మనం ఆ కుందేలు తాబేలు కథ నుంచి మనం అది తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా పాయింట్ కూడా తీసుకోవచ్చు. అందరూ చెప్పేది ఈ 2 పాయింట్లే. ఇంకొక పాయింట్ ఏంటంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే విజయం మన చేతికి వస్తుంది. అంతే కదా, తాబేలు అదే కదా చేసింది. తను మెల్లగా నడుచుకుంటూ వచ్చి తను విన్ అయిపోయింది అనమాట. అట్లాగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం విన్ అయిపోతాం. మనకి ఇన్ని చేస్తున్నా కూడా మనకి మోటివేషన్ లో, ఇప్పుడు బిజినెస్ లో పక్క బిజినెస్ వాళ్ళని మించి మన బిజినెస్ ఉండాలని మిగతా వాళ్ళందరూ అన్ని అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఎన్ని అనుకున్నా మనం ఒక్కోసారి సాధించలేకపోతాం. అప్పుడు మనకు మోటివేషన్ ఏంటంటే, మనకు తెలిసిన కథలు చూసుకోవాలి మోటివేషన్. నేను ఒక చిన్నది, మనం ఈ ఫోన్లో ఇవన్నీ చేస్తున్నాం కదా, మన ఫోన్ కనిపెట్టింది ఎవరికన్నా తెలుసా, చెప్తారా? ఫోన్ కనిపెట్టింది ఎవరండి? గ్రాహం బెల్. అతని వైపు హెలెన్ కెల్లర్ ని, ఆవిడికి మాట లేదు, చెవులు వినపడవు అనమాట. అందుకోసం ఆయన ఇది కనిపెట్టాడు. ఈ శబ్దాన్ని ఆవిడ రీచ్ అవటం అది ఆవిడ కోసమని కనిపెట్టి ప్రయత్నాల్లో ఫోన్ వచ్చింది మనకి. ఆవిడ బ్రెయిన్ లిపిలో డిగ్రీ చేసి ఆవిడ వికలాంగులకి బదిరులకి ఒక వాయిస్ ఆవిడ ద్వారా చాలా నేమ్ వచ్చింది అనమాట. ఆవిడ ఒకసారి మన సుబ్బలక్ష్మి గారు పాటలు ఆవిడకి ఒక ఆర్ట్ ఉంది. ఏంటంటే ఆవిడ మాట వినపడదు కదా, మరి మనం మాట్లాడేది ఎవరికి తెలుస్తుంది? అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఉంటుంది కదా, మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ కదులుతులు కదా, ఈ కదలికల మీద పెట్టుకుని ఆ భావం ఆమె అర్థం చేసుకుంటుంది అనమాట. సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే ఆమె పాటలను ఇక్కడ పెట్టుకుని ఆవిడ వింటూ ఆవిడ కళ్ళంపటి నీళ్లు, అంటే ఆ భావం ఆమెకు అర్థమైంది. దేవుని పాటలే కదా సుబ్బలక్ష్మి గారు పాడతారు, అలా కళ్ళంపటి నీళ్లు కాసింది. అలాంటి వాళ్ళే ఎంతో ఎంతో కష్టమైన పనులు సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు అన్న పాయింట్ మనం తీసుకోవాలి. ప్లస్ మనకు ఆ చరిత్రలు ఇవన్నీ తెలియదు అనుకున్నాము. తెలియకపోయినా మన సర్కిల్లో ఎందరో ఉంటారు, చాలా మంది ఉంటారు. అది మన పేరెంట్సే చెప్తారు, వాడు చూడరా ఎంత బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యాడని. మనం వద్దన్న ఓ రోజు 10 సార్లు చెప్తాడు. ఆ ప్లేస్ లో మనం ఉండాలి. ఏంటంటే మనల్ని చూపించి మిగతా వాళ్ళు కూడా చెప్పాలన్నమాట. ఆ లెవెల్లో మనము ఎఫర్ట్ పెట్టాలి. అలా పెడితే మనం పైకి వస్తాం అనమాట. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మనం గ్రాహం బెల్ వైఫ్ గురించి అక్కర్ల, మన సర్కిల్లో శోభారాణి గారు ఉన్నారు. ఆవిడ మస్కులర్ డిసీజ్ తో ఆవిడ బాధపడుతూ ఆవిడ ఒక 400 మందికి. అట్లా మనం ఏంటంటే ఆవిడే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము, ఏ పనైనా మనం ఎందుకు చేయలేము అనుకుని మనం ముందుకెళ్తే మనం ఏదైనా సాధిస్తాం అనమాట. ఇంకా చాలా ఉందండి చెప్పడానికి, మరి 20 నిమిషాలు వచ్చిందో లేదో చూడండి, ఇక్కడికి అయిపోయింది నా పని. మేడం చెప్పండి, ఒక ఫ్లో లో ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇంకా చెప్పండి, మాకు ఇంకా వినాలని ఉంది. ఓకే, బాగా చెప్పానా, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పానా? ఓకే, ఇప్పుడు మనం గోల్ పెట్టుకునేటప్పుడు అండి, మనం పేరెంట్స్ సైడ్కి వెళ్దాం. పేరెంట్స్ గోల్ పిల్లలకు పెట్టకూడదు, మన కోరికలు పిల్లల్ని గోల్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం చేయలేని మన పిల్లల మీద రుద్దకూడదు. వాడి గోల్ ఏంటో మనం చూసుకుని
వాడి గోల్కి ఇప్పుడు మనం పిల్లాడు నడుస్తుంటే పడిపోతుంటే ఎంత అపురూపంగా వాడికి చెయ్యి అందించి ఇంకో అడిగే అని అలా ముందుకు తీసుకొస్తామో, వాడు పెట్టుకున్న గోల్ కూడా మనమందరము అలాగే పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అంతేగాని నేను డాక్టర్ చదవలేకపోయాను, నా కొడుకు డాక్టర్ చదవాలని వాడికి ఇష్టం లేని దానిలో మనం అసలు పెట్టకూడదు. అప్పుడు వాడు అసలు అచీవే చేయలేడు అనమాట. వాడి గోల్ ఏంటో వాడు డిసైడ్ అవ్వాలి. ఆ డిసైడ్ అయిన దానికి నీ గోల్ నువ్వే డిసైడ్ అవుతున్నా కానీ వదిలేయకూడదు. మనం వాళ్ళని మనం ఎంత అపురూపంగా చిన్నప్పుడు ఎట్లా వాడిని నడిపించామో ఆ గోల్ దగ్గరికి మనకు తగ్గ దానితో మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. మనం అంత సపోర్ట్ గా ఉంటే ప్రతి పిల్లలు అచీవ్ చేస్తారండి, చేయకుండా ఉండరు. ఇంకా మనం ఇంకేంటంటే మనం బిజినెస్ ఉంది, ఇప్పుడు శ్రీను గారు ఉన్నారు బిజినెస్, ఆయనకి బిజినెస్ లో ఏంటి గోలు అంటే, బిజినెస్ చేసే వాళ్ళ గోల్ ఏంటంటే పక్క బిజినెస్ అతని కన్నా మన బిజినెస్ బాగుండాలి. దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ బిజినెస్ లో ఉండాల్సింది క్వాలిటీ ప్లస్ ట్రస్ట్, తర్వాత పబ్లిసిటీ. క్వాలిటీ ట్రస్ట్ ఉంటే పబ్లిసిటీతో మనం అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. అదే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఒక సైట్ అమ్మమని ఒక అతను ఇచ్చాడు మనకి, మనం అలా చెప్పేసేస్తే జయభర్త గారు మీరు తీసేసుకుంటారా, నేను ఏమంటే ఇక్కడ సైట్ ఉంది తీసేసుకోండి అంటే తీసేసుకుంటారా? తీసుకోరు కదా. అసలు నేను కూడా అలా చెప్పకూడదు. నేను ఫస్ట్ ఆ పేపర్స్ చూడాలి, దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అవన్నీ చెక్ చేసుకుని అది బాగుంది అనుకున్నప్పుడు నేను అప్పుడు ఏంటంటే ఇది మనం మోసం చేసి అమ్మితే ఒకటి అమ్ముతాం కానీ నెక్స్ట్ మనకి బిజినెస్ ఉండదు. మనం కనుక ఇది క్వాలిటీగా చూసుకుని మనకు చుట్టుపక్కల 5 ఏళ్లలో ఇది ఇంత పెరిగింది, ఇంకో 5 ఏళ్లలో ఇంత పెరుగుతుంది, ఇదంతా చూసుకుని ఇదంతా మనం క్లయింట్కి చెప్తే ఆ క్లయింట్ ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటాడు. తను తీసుకోవటమే కాకుండా తను ఒక 10 మందికి చెప్తాడు. అట్లా బిజినెస్ లో అదనమాట. ఇంకా ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆయనకి వెల్దీగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఆయన దగ్గర ఒక 7 లక్షలు ఉన్నాయి, డౌన్ పేమెంట్ ఓకే. కానీ మరి మనం ₹1 కోటి ఇల్లు తీసుకోవాలంటే మనకి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి కదా. అదొక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవటం కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్ని మనం హెల్ప్ తీసుకోవాలి. నేను నెలకి ఇంత 50,000 కట్టగలను, నెలకి ₹1,00,000 కట్టగలను, నా దగ్గర డౌన్ పేమెంట్ ఒక 7 లక్షలు ఉంది, నేను ఎలాగని వాళ్ళ సలహా తీసుకోవాలి. తీసుకుంటే అది బెస్ట్ వే అవుతుంది. మనం తెలియకుండా మనం దానిలో దిగిపోతే ఏమవుతుందంటే మనము కన్ఫ్యూజన్ అయిపోతాం, అప్పులు చేస్తాం, ఈ హడావుడంతా ఉంటుంది. ఇదంతా ఏం లేకుండా అట్లా ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఆ లక్ష్యానికి దగ్గరలో మనం ఏం చేస్తే మనం ఆ స్మార్ట్ గా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాము అన్నది మనం ఆలోచించుకోవాలి. హడావుడిగా ఏదో పెట్టేసుకున్నాం రీచ్ అయిపోద్దాం అనుకున్నది ఎప్పుడు ఆలోచించకూడదు. పెట్టుకునేటప్పుడే మనం స్ట్రాంగ్ గా ఒకటి పెట్టుకున్నాము అంటే అది ఎలా రీచ్ అవ్వాలి, ఆ రీచ్ అవ్వడానికి మనము ఎంత ఎఫర్ట్ పెట్టాలన్నది మెయిన్ ఆలోచించాలన్నమాట. ఇంకా ఒక అసలు లక్ష్యమే లేకపోతే కొందరు అనుకుంటారు నాకు ఈ గోళ్ళు ఈ లక్ష్యాలు ఏం లేదని నేను ప్రశాంతంగా బతుకుతానంటారు. ప్రశాంతంగా బతకడం కూడా ఒక లక్ష్యమే. ఎందుకంటే చెప్పనా, మనం పడుకుని ఉంటాము, చుట్టుపక్కల ఎవడో ఇల్లు కట్టుకుంటాడు, అక్కడ కంకర సౌండ్ వస్తూ ఉంటుంది, లేకపోతే బుల్డోజర్ సౌండ్ వస్తుంటుంది, అది ప్రశాంతత ఉంటుందా? ఉండదు కదా. ఏదైనా మనిషికి లక్ష్యం లేకుండా ఏ మనిషి ఉండడండి. ప్రతి ఏజ్ లో ఒక చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ప్రతి ఏజ్ లో మనకి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యం లేని జీవితం ఎలా ఉంటుందో చెప్పనా, మగపిల్లలు అయితే లక్ష్యం లేని జీవితం చెప్తాను. ఫస్ట్ మగపిల్లలు అనుకో, ఎవడో ఫోన్ చేస్తాడు, వాడు చేస్తే ఏరా మామ ఖాళీగా ఉన్నావా అంటాడు, ఖాళీనేరా అంటాడు, ఇద్దరు పోతారు, ఇంకో ఇద్దరిని వేసుకుంటారు, నలుగురు కలుస్తారు, కాసేపు సొల్లు కబుర్లు కలుపుతారు, ఎవడో వాళ్ళల్లో ఒకడికి సిగరెట్ అలవాటు ఉంటుంది, వాడితో పాటు వీళ్ళకి అలవాటు చేస్తాడు, అయిపోతుంది, ఇంటికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, అయిపోయి జీవితం అంతే, ఇంకా అయిపోయింది జీవితం. ఇంకా ఆడపిల్లలు అనుకో, మనం ఆడపిల్లలు కూడా తక్కువ అనుకోవద్దు. వీళ్ళకేంటంటే అమ్మో అత్తో పిన్నో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకుంటారు, షాపింగ్ కబుర్లు, వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు అని ఏయో కబుర్లు చెప్పుకుంటారు, సాయంత్రం టీవీ చూస్తారు, తర్వాత అన్నం తింటారు, పడుకుంటారు. ఇది జీవితం. లక్ష్యం అంటూ ప్రతి మనిషికి ఉండాలి, దాన్ని సాధించుకోవాలి అన్నది అంటే దానికి కూడా చెప్పనండి, జయము నిశ్చయంబురా అనే పాట కూడా ఉంది కదా మనకి పూర్వము. అట్లా చేసుకుంటూ మన ప్రయాణాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. జయంబు నిశ్చయంబురా భయంబు లేక సాగురా అని ఉంటుంది కదా పాట. అట్లాగే మనమే మోటివేషన్ అండి. మనకి ఎవరు చెప్పరు, ఎవరు ఏమి చెప్పరు, ఎవరి జీవితం వాళ్ళే మనం ప్లాన్ చేసుకోవాలి, మనమే డిజైన్ చేసుకోవాలి, మనమే పైకి రావాలి. మన పక్కకి వాడు లాగటానికి చూస్తాడు కానీ మనల్ని ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళేవాడు ఎవరు ఉండడు.
కాబట్టి మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ మనకున్న సర్కమ్స్టెన్స్ లో మనము ఎంత బాగా నిజాయితీగా ఎంత బాగా ఉండగలము అన్నది మనం చూసుకోవాలి. చాలు సార్. ఓకే, అసలు ఏం క్లాప్స్ లో ఏం లేవు, నేనేం బాగా చెప్పలేదా? లేదు, ఓకే, కన్ను చేయమని అడగాలనుకుంటున్నాను.